జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వేలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సానుభూతి ఎజెండాగానే బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం చేస్తుందని, తాము మాత్రం అభివృద్ది, సంక్షేమం ఎజెండాగా ప్రచారం చేయాలని మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సర్వేలు కాంగ్రెస్ కు సానుకూలంగా ఉన్నాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, యామని కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి సర్వేల రిపోర్టును సీఎం రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ అందించారు. గతం కంటే ప్రస్తుతం కాంగ్రెస్ కు సర్వేలు అనుకూలంగా ఉన్నాయి, గెలవడానికి చాలా స్కోప్ ఉంది అనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. ఇక రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సానుకూల అస్త్రంగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విజన్, ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, వీటిని ప్రచార అస్త్రాలుగా వాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక హైదరాబాద్ లో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ చేసింది అభివృద్ధిగా కేవలం డొల్లా అనే విషయాన్ని ప్రజలకు వివరించాలి. ప్రభుత్వానికి ఉన్నటువంటి విజన్, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ప్రభుత్వం ఏమేం చేయబోతుంది అనే అంశానికి సంబంధించినటువంటి విషయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళాలి. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీని పటిష్టపరచుకోవాలనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి తెలిసి చెప్పారు. ఇక రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపైన ఆధారపడి ఉంటాయి. పార్టీకి రానున్నటువంటి కాలంలో గానీ, రానున్నటువంటి ఎన్నికల్లో గానీ, మొన్నటి ఎన్నికల్లో చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది గ్రేటర్ పరిధిలో. భవిష్యత్తులో ఇలాంటివి ఉండకూడదంటే ఇప్పటి నుంచే పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసి చెప్పారు. ఇక నవంబర్ అంటే ఈ మంత్ చివరిలో గానీ, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో గానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో శ్రేణులంతా కష్టపడి పనిచేసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలనే టార్గెట్ ని నేతలకు పెట్టారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.